ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండేపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూన్ నెలలో ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది? గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు చేసుకోవాలి గురుగారు? జూన్ నెలలో మేషరాశి వాళ్ళ అదృష్టం పండిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే నెల 15వ తారీఖున బృహస్పతి గ్రహ సంచారం ఏదైతే ఉందో, వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం ఏదైతే జరుగుతుందో, ఈ బృహస్పతి గ్రహ సంచారం మేషరాశి వాళ్ళకి 3వ స్థానం అవుతుంది. మిథున రాశి తృతీయ స్థానంలో గురుడున్నా, లగ్నంలో గురుడున్నా విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తాడు అనేటువంటిది శాస్త్రం. అలాంటిది మేషరాశి వాళ్ళకి 7.5 సంవత్సరాల శని ప్రభావం ఉన్నప్పటికీను ఈ గురుగ్రహం తృతీయ స్థానంలో ఉండడం అనేది చాలా విశేషం. అందులో మిగిలిన గ్రహాలు ఏ రకమైనటువంటి స్థానాల్లో ఎక్కడ ఉన్నా దేవతల పురోహితుడైనటువంటి బృహస్పతి మంచి క్షేత్రంలో, వీళ్ళకి అనుకూలమైనటువంటి క్షేత్రంలో ఉండడం అనేటువంటిది ప్రతి రాశికి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది తృతీయ స్థానంలో ఈ మిథునంలో బృహస్పతి సంచారం మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో విశేషమైనటువంటి యోగాన్ని కలుగజేస్తోంది. ఇన్ని రోజుల పాటు ఉద్యోగాలు లేవు, మాకేం పెద్దగా పనులు కావటం లేదు, అస్సలు అనుకున్న పనులు మొత్తం ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో అత్యుత్సాహంతో పనిచేసేటువంటి పరిస్థితి, అలాగే వాళ్ళ ఉత్సాహానికి తగ్గట్టుగా ఫలితాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. గురుగారు, వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏమన్నా ఈ నెలలో పడే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? దీని ప్రభావం ఏమన్నా? కానీ పెద్దగా ఉండదు నాన్న. మే 15వ తారీఖు నుంచి ఎప్పుడైతే గురుడు మారాడో శని కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక మెజారిటీ తీసుకుందాం నాన్న. మంచి 90% ఉంది, చెడు 80% ఉంది. వీటిల్లో ఏది ఆధిపత్యం వహిస్తోంది? మంచియే. కాబట్టి బృహస్పతి అనుగ్రహం అనేటువంటిది వీళ్ళకి ఎన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణాలు, గ్రహస్థితులు కలుగజేస్తున్నా అన్నీ అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గృహయోగం, ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారు మేషరాశి వాళ్ళు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా జూన్ నెలలో, అంటే కొంటారా అనేటువంటి విషయానికి వస్తే కనీసం వెళ్ళేటువంటి మార్గం మాత్రం సుగమం అవుతూ ఉంటుంది. చక్కగా మంచి దారి కనపడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగ స్థితిలో ఉన్నాం, లేదు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అక్కడే ఉండిపోతున్నాం, ప్రమోషన్స్ లేవు, ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా జూన్ నెలలో వీళ్ళు శుభవార్త వినబోతున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి జీతం కంటే ఇంకాస్త రెట్టింపు జీతం పెరగడం, ఆదాయ వనరులు కూడా చేకూరేటువంటి పరిస్థితులు చక్కగా కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితికి చేరుకుంటారు. ఇంట్లో, కుటుంబంలో అన్యోన్యమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం కనబడుతుంటుంది. భార్యాభర్తల మధ్యలో ఎన్ని రోజులు గొడవలు వచ్చినా, అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే విడిపోతున్నారు, డివోర్స్ తీసుకుంటున్నాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. జూన్ నెలలో తప్పనిసరిగా మరలా దాంపత్య జీవితం అనేటువంటిది ఆనందదాయకంగా కొనసాగేటువంటి పరిస్థితులు కనబడుతుంది. అలాగే వింత వస్తువులు కొనటం, కొత్త వస్తువులు కొనటం. వస్తువులు కొనాలంటే డబ్బులు రావాలి కదా, డబ్బులు వస్తేనే కదా కొనేది. సో ఆర్థిక స్థితి అయితే బాగానే ఉంటుంది గురుగారు. చాలా బాగుంటుంది నాన్న. నిజంగా ఇప్పుడు 100% మనకి ఫలితం రావాలి అంటే 100% కష్టపడాలి అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళని సోమరిపోతులు ఉండమని కాదు నేను చెప్తోంది. 10% కష్టపడితేనే 70% ఫలితం అందుకునేటువంటి పరిస్థితుల్లో 100కి 100% కొంచెం కష్టమైనా సరే ఇష్టపడి కష్టపడితే మాత్రం 100% కాదు 1000% రిజల్ట్స్ తీసుకునేటువంటి వాతావరణం జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి సంపూర్ణంగా కనపడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? 100% నాన్న. వివాహం జరగడం గొప్ప కాదు, మంచి సంబంధంతో వివాహం కావడం అనేటువంటిది గొప్ప విషయం. ఇవాళ రోజున ఈ జూన్ దగ్గర నుంచి వీళ్ళు కనుక వివాహ ప్రయత్నాన్ని మొదలు పెట్టుకుంటే అబ్బాయికి అయితే మంచి అమ్మాయి, అమ్మాయికి అయితే మంచి అబ్బాయి, సుగుణాలు కలిగినటువంటి, రాబోయేటువంటి భవిష్యత్తు రోజుల్లో గొడవలు పడకుండా ఆనందదాయకంగా హాయిగా వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపేటువంటి పరిస్థితులు కలిగేటువంటి సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళని తప్పనిసరిగా తోడు చేసేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి.
ఇక ఎవరన్నా గురుగారు ఈ నెలలో వ్యాపారాలు ప్రారంభించాలంటే ఏ రంగాలు వీళ్ళు ఎన్నుకుంటే చాలా మంచిది అంటారు? ముఖ్యంగా నాన్న భూమికి సంబంధించినటువంటివి ఏవైనా సరే 100% అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇంటీరియర్ డెకరేషన్స్ కావచ్చు, అలాగే ఆహారానికి సంబంధించినటువంటి ఫుడ్ మన హోటల్స్ కానివ్వండి, కిరాణా స్టోర్స్ కానివ్వండి, సూపర్ మార్కెట్లు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి ఈ నెలలో మేషరాశి వాళ్ళు ప్రారంభించాలి అనేటువంటి సంకల్పం చేయండి. తప్పనిసరిగా మీ దగ్గర రూపాయి లేకపోయినా కావలసిన వనరులన్నీ కూడా చక్కగా సకాలంలో సమకూరుతాయని చెప్పుకోవచ్చు. గురుగారు చాలా వరకు మనం మంచి ఫలితాలే చూసాము. ఇన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పలానా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇబ్బందులు పాలవుతారంటే ఏం చెప్తారు వీళ్ళకి? నిజంగా చెప్పాలంటే నాన్న, వాహన ప్రమాదాలు పొంచి ఉంటాయి కొంతవరకు. కాబట్టి దూరయాత్ర ప్రయాణాలు ఇట్లాంటివి చేయొద్దని చెప్తా. అందులో సెల్ఫ్ డ్రైవింగ్. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఊళ్ళో తిరుగుతున్నాం, ఊళ్ళో కూడా యాక్సిడెంట్లు అవ్వకూడదా అంటే ఇది అత్యవసరమైనటువంటి పరిస్థితి. అవసరానికి మించింది దూర ప్రయాణాలు చేయటం. దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు చక్కగా ప్రభుత్వం వారి బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, ఇలా వెళ్ళండి. అంతేకాని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్లు వెళ్ళటాలు, దూరం వెళ్ళటాలు, దూరయాత్ర ప్రయాణాలు ఇలాంటివి మాత్రం అవాయిడ్ చేయడం అనేది, దూరంగా ఉంచడం అనేది చెప్పుకోదగ్గ విషయం. గురుగారు ఈ నెల వీళ్ళకి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ శని ప్రభావం మొదలవడానికి ఇంకెన్ని నెలల సమయం పట్టవచ్చు అంటారు గురుగారు? ఇక్కడ నాన్న ఒక మాట చెప్పాలంటే మార్చి 29వ తారీఖున శని మీనరాశిలోకి ప్రవేశమైంది. అక్కడి నుంచి ఏళ్ళనాడు శని వీళ్ళకి ప్రారంభమైంది. కానీ శని ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారతాడో 12 రాశుల వాళ్ళకి 4 నెలల పాటు వాళ్ళ ఆ శనిగ్రహ దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఎంత మంచి స్థానం. ఇప్పుడు కర్కాటక రాశికి 9వ స్థానంలోకి వెళ్ళిపోయాడు నాన్న శని. కానీ మరి కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండాలి. కానీ ఈ 4 నెలల పాటు 12 రాశుల్లో ఏ రాశికి తీసుకున్నా ఇప్పుడు ఒక చోట సెంటు పూసుకున్నాను నాన్న, ఇక్కడ నుంచి మనం స్ప్రే కొట్టుకొని ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తూ ఉన్నా సరే ఆ స్మెల్ వస్తుంటుందా రాదా? అలాగే శని ఎప్పుడైతే స్థానం మారుతున్నాడో మిగిలిన 12 గ్రహాలకు కూడా, అంటే 12 రాసుల వాళ్ళకు కూడా తప్పనిసరిగా దుష్ప్రభావం అనేటువంటిది అంతో కొంత ఉంటుంది. కానీ ఈ మేషరాశి వాళ్ళకు కూడా తప్పనిసరిగా దాని ప్రభావం ఉంటుంది. కానీ గురుగ్రహ ప్రభావంతో, అనుకూలతతో ఆ ప్రతికూలత కొంతవరకు తగ్గుతుంది. ఏదేమైనా దూర ప్రయాణాలు నిషేధం అనేది చెప్పి చెప్తా తప్పనిసరిగా జూన్ నెలలో. అలాగే ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మేషరాశి వాళ్ళు దయచేసి ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి నమస్కారాలు చేసుకోండి, ప్రదక్షిణాలు చేయండి తప్పనిసరిగా. ఇది పరిహారం కూడా కాదు, సర్వసాధారణంగా మేషరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు చేయవలసినటువంటి సర్వసాధారణమైనటువంటి కామన్ రెమెడీ అనుకోవచ్చు. కామన్ రెమెడీ. దేనికంటే శని గ్రహ ప్రభావం వీళ్ళ 3 రాశుల మీద ఉన్నది కాబట్టి అందులో తప్పనిసరిగా ఈ రకమైనటువంటి పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. ఇంతే కాకుండా నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి చిన్న చిన్న రోల్స్ నాన్న, ఒక 19 రోల్స్, లేదా మన కుంకుడు గింజంత రోల్స్ చేసుకోండి. చక్కగా తీసుకెళ్ళి ఆవుకు పెట్టేసినండి. ఎక్కువ పెట్టొద్దు. ఇంత రోల్స్ పెట్టి ఇంత ముద్దలు పెడతామంటే దానికి వాతం చేస్తుంది. గోమాతని సంరక్షించకపోయినా పర్లేదు, కానీ శిక్షించడానికి మనం కారకులు అవుతుంటే మాత్రం అది చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి చిన్నగా ఒక 50 గ్రాముల నువ్వులు, 50 గ్రాముల బెల్లం కలుపుకుంటే 19 రోల్స్ అవుతాయి. ఈ 19 ఉండలు తీసుకోండి, చక్కగా ఆవుకు పెట్టండి. ఆవుకి ఏదైనా మేత గ్రాసం కింద ఎంతో కొంత దక్షిణ కానీ లేదా పచ్చిగడ్డి కొంత తీసుకెళ్ళి ఆవుకు తినిపించేసి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి. ప్రతి శనివారం చేస్తే దీనివల్ల ఈ దూర ప్రయాణాలు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేయవలసి వస్తే వాటి వల్ల ఉండేటువంటి దోషాలు కూడా నివృత్తి కలుగుతాయి. గురుగారు వీళ్ళు ఏళ్ళనాడు శని మొదటి దశలో ఉన్నారు. సాధారణంగా ఈ పీరియడ్లో పనులు ఏమన్నా మొదలుపెట్టినా కూడా కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. మరి శనికి సంబంధించి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా అంటే నాన్న, శనిగ్రహ ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది. దీంట్లో చాలామంది ఏళ్ళనాటి శని రాగానే శని పట్టేసింది అని బాధపడుతూ ఉంటారు. దీంట్లో 1వసారా, 2వసారా, 3వసారా ఏంటనేది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి జీవితంలో సాధారణంగా ఎన్నిసార్లు వస్తుంది గురుగారు శని? ప్రతి 22.5 ఇయర్స్కి ఒకసారి తప్పనిసరిగా ఏళ్ళనాటి శని వస్తూనే ఉంటుంది. ప్రతి మనిషికి వస్తూనే ఉంటుంది. మనం పుట్టినప్పుడు శని ఎక్కడున్నాడని తెలుసుకుంటే ఇది ఎన్నోసారి అనేది అర్థమైపోతుంటుంది. కాబట్టి 1వసారి వచ్చింది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది, 2వసారి వచ్చింది అంత పెద్ద ప్రమాదకరంగా ఉండదు, సోగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెరుకు రసం మిషన్లో చెరుకు పెట్టేసిన తర్వాత పిండేసిన తర్వాత ఇంకే ఉంటుంది మళ్ళీ పిండడానికి. కాబట్టి కొంతవరకు వెళ్ళని అనుకూలంగా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ప్రతికూలత తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి.
మూడోసారి వస్తే ఆరోగ్యం మీద ముఖ్యంగా దెబ్బతింటూ ఉంటుంది. ఇక నాలుగోసారి ఇప్పుడున్న జనరేషన్ 4 సార్లు చూస్తారన్న గ్యారంటీ కూడా లేదు. అసలు పూర్వకాలంలో 5 సార్లు 6 సార్లు ఏలినాటి శని చూసేవాళ్ళు చక్కగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కాబట్టి ముఖ్యంగా ఈ ఏలినాటి శని గ్రహ దోష నివారణ కలగాలి అంటే తప్పనిసరిగా నల్ల నువ్వులు, కాటన్, మనకి దూది మనం తీసేస్తాం, గింజలు తీసేసి పెడతారు, అది కాదు, గింజలతో ఉన్నటువంటి పత్తి, ఒక ఇనప శీల కూడా ఎట్లా ఉండాలంటే ఇంట్లో గోడ కొట్టి ముందు రోజు శనివారం రోజున దాన్ని పీకండి. ఓకే. శీల, పత్తి, నల్ల నువ్వులు, ఉప్పు, దొడ్డు ఉప్పు, మన క్రిస్టల్ సాల్ట్, గళ ఉప్పు, కొద్దిగా బియ్యం, దీంతోపాటు తోటకూర, పీచు తీయకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ, కొద్దిగా బెల్లం, ఇవి బ్రాహ్మడికి దానం చేయండి. శని దానం అంటే ఈ నల్ల నువ్వులు దానం తీసుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళు కాస్త దక్షిణ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే మన శనిని వాళ్ళు తీసుకోవడం కదా. కాబట్టి దానం తీసుకుంటున్నారు అంటే సహస్ర గాయత్రి చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా అలాంటి వాళ్ళకి దానం ఇచ్చి చక్కగా శనీశ్వరుడికి పూజ చేసుకొని ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రావడం అనేటువంటిది విశేషం. సో ఓవరాల్గా జూన్ నెలలో మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.